నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా నుంచి ఎంవీఆర్ శర్మ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శర్మ గారు. నమస్కారం అండి. రంగారెడ్డి జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలు, తీరుతెన్నుల గురించి చెప్పండి. రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావం రంగారెడ్డి జిల్లాపై కూడా పడింది. ప్రధానంగా గత ప్రభుత్వం భారత రాష్ట్ర సమితి ఆధిపత్యంలో ఉండేది. స్థానిక సంస్థలు ప్రధానంగా జిల్లా పరిషత్ చైర్మన్, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల చైర్మన్లు అత్యధిక భాగం బీఆర్ఎస్ పార్టీ వారే ఉండేవారు. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక క్రమంగా అధికార పార్టీ వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెడుతూ కాంగ్రెస్ పార్టీ తమ వైపు స్థానాలను చేజిక్కించుకోవడం కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే జిల్లాలోని దాదాపు 4 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంతేకాకుండా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. మొత్తం మీద పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతూ ఉన్నాయి. క్రమంగా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం జిల్లా వ్యాప్తంగా పెరుగుతుంది. రంగారెడ్డి జిల్లా కూరగాయల సాగులో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని తెలుస్తోంది. ఆ వివరాలు అందించండి. రాష్ట్రంలోనే కూరగాయల సాగులో రంగారెడ్డి జిల్లా అగ్రగామిగా నిలుస్తోంది. ఇక్కడి నేల, అదే విధంగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కూరగాయల సాగుకు రంగారెడ్డి జిల్లా యోగ్యంగా ఉంది. అందుకోసం ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ ప్రధానంగా ఇక్కడి రైతులకు కూరగాయల పంటల సాగు కోసం ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ప్రతి సీజన్ లోనూ దాదాపు 30,000 ఎకరాల్లో ఇక్కడ పంటల సాగు చేస్తుండగా ఈసారి ఇంకొక 10,000 ఎకరాలు అదనంగా సాగు కోసం తగిన చర్యలు. దేశ వ్యాప్తంగా కూడా కూరగాయల సాగులో అత్యధిక పంటలు పండించే జిల్లాగా ఇక్కడ నిలుస్తుంది. చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, అబ్దుల్లాపూర్ మేడ్, బాలానగర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో ఈ కూరగాయల సాగు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మరింత రాయితీలతో రైతులకు ప్రోత్సాహాన్ని ఇచ్చేటట్టుగా కూడా ఆ పాలీ హౌజులు, నెట్ హౌజులు, ఇంకా ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం జిల్లా వ్యవసాయ శాఖ, అదేవిధంగా ఉద్యానవన శాఖ తగిన ప్రోత్సాహకాలను రైతులకు అందిస్తుంది. ఈ ఏడాది జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. ఆ విషయాలు చెప్పండి. ఈ జిల్లా వార్షిక రుణ ప్రణాళికను ఇటీవలే ప్రకటించారు. జిల్లా సమగ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి బ్యాంకులు ఇటీవలే విడుదల చేసినటువంటి రుణ ప్రణాళికలో మొత్తం 24,157 కోట్లతో రుణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో 147% బ్యాంకులు అప్పులు ఇచ్చినట్లుగా, అదేవిధంగా ప్రధానంగా దీంట్లో వ్యవసాయ రంగానికి 101.69% అంటే దాదాపు 5,931 కోట్ల రుణాలను అందజేయడానికి రుణ ప్రణాళికలో పేర్కొన్నారు. అంతేకాకుండా స్వయం సహాయక సంఘాలకు 97% అంటే 68,969 లక్షల రుణాలను పంపిణీకి ఈ ప్రణాళికలో తయారు చేశారు. జిల్లా లీడ్ బ్యాంక్ యొక్క సమన్వయంతో ఈ రుణ ప్రణాళికను సక్రమంగా అమలు చేస్తూ వ్యవసాయ ఉపాధి రంగాలకు పెద్దపీట వేసే విధంగా ఈ వార్షిక రుణ ప్రణాళిక రూపొందించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు జిల్లాలో ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయో చెప్పండి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 35,23,219 మంది ఓటర్లు నమోదైనట్లుగా ఇటీవలే సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం అధికారులు ప్రకటించారు. మొన్నటి శాసనసభ ఎన్నికలతో పోలిస్తే కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న 68,768 మంది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. మొత్తం మీద 35,57,415 మంది ఓటర్లు. అందులో పురుషులు 18,39,207 మంది, మహిళలు 17,17,767 మంది మహిళలు సవరించిన ఓటర్ల జాబితాలో ఉన్నారు. అదే విధంగా కొత్తగా పోలింగ్ కేంద్రాల నమోదు, సున్నిత ప్రాంతాలు, అతి సున్నిత ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల విషయంలో కూడా శాంతి భద్రతలతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శనాలకు అనుగుణంగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల మారుమూల ప్రాంతాల అభివృద్ధి చిత్రం ఎలా మారుతోంది? రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతాల యొక్క రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. పూర్తిగా కూడా పరిశ్రమలకు అనుబంధంగా కాలనీలు, టౌన్షిప్లు వెలుస్తూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా కొత్తగా ఇండస్ట్రియల్ పార్కులు, పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ ఏర్పాటు చేస్తోంది. హార్డ్వేర్ పార్కులు, బయోటెక్ పార్కులు ఇవన్నీ కూడా కొత్తగా నెలకొల్పడంతో పాటు ఉపాధి కల్పన పెంచడం కూడా అధికారులు దృష్టి సారిస్తున్నారు. ధన్యవాదాలు శర్మ గారు. ఇదండి రంగారెడ్డి జిల్లా నుంచి ఎంవీఆర్ శర్మ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.